ఉగాది తర్వాత సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకోండి. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశి ఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో, ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2024 క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా వివరించారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ప్రతి రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు. మేషరాశి నుంచి మొదలై మీన రాశి వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు చెబుతారు. కొత్త సంవత్సరంలో మిథున రాశివారికి ఎలా ఉంటుంది? పంచాంగ కర్తల వివరణ ఇదే. సింహరాశిని గమనిస్తే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం కలిసి ఉన్నాయి. మఖ నక్షత్రానికి పల్లకి బొంగు చుక్క, పితరుల చుక్క అనే పేర్లు ఉన్నాయి. ఈ నక్షత్రానికి పితృదేవతలే ఆది దైవాలు. పల్లకి ఆకారంలో 5 చుక్కలు ఈ నక్షత్రంలో ఉన్నాయి. మహాకాంతి నక్షత్రం అయిన ఆల్ఫా చుక్క యోగా తార మఘ. పూర్వంలో దక్షిణాయనం మగకార్తితో ఆరంభం అయ్యేది కావున పితృదేవతలు అధిదేవతలు అయ్యారని తైత్తరీయ సంహిత చెబుతున్నది. తదుపరి పుబ్బ, దీనినే పూర్వ ఫల్గుని అంటారు. దీనికే పోద్దురిక్క అనే పేరు కలదు. దీనికి అధిదేవత భగుడు. మేషంను ఉదయించే సమయంగా చెబితే సింహం అస్తమించే సమయంగా చెప్పవచ్చు. మీ రాశి కర్కాటకమా? ఉగాది తర్వాత మీకు ఎలా ఉండబోతుందంటే, సింహ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. గురువు దశమ స్థానంలోనూ, శనీశ్వరుడు కర్మ స్థానంలో ఉండడం వల్ల గోచార రీత్యా గురుడు కొంత అశాంతిని కలుగజేస్తాడు. గ్రహాల వల్ల అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక పై అధికారులతో ఈ రాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి క్రమేపీ వృద్ధి కలుగుతుంది. మొదట కొన్ని వ్యవహారాలకి మాత్రం ప్రతిబంధకాలు కలుగుతాయి. ప్రతిబంధకాలన్నీ క్రమేపీ తొలగుతాయి. ముఖ్యంగా మఖ నక్షత్రం వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. దక్షిణామూర్తి పూజ, గోవు సేవ మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.